జై శ్రీరామ్. మనం అందరం సీతమ్మ తల్లి అశోకవనంలో ఎంతో బాధపడుతూ శోకమూర్తిలా ఉంది అనుకుంటాం. కానీ ఆమె భర్త గురించి శోకమూర్తితోగా విలపిస్తూ రాముడు వస్తాడు అని దృఢ నమ్మకంతో ఆమె రావణుడి బలం అంటే సేనా బలం అవి అన్నీ కూడా పరిశీలించిందట. నిజంగా ఒకవైపున ఎంత భర్త వస్తాడన్న దృఢ నమ్మకం, భర్తని విడిచి దూరం ఉన్నాను అని ఒకవైపు బాధ. అయినా కానీ ఆమె తన ధీరత్వాన్ని పోగొట్టుకోకుండా రావణుడి బలాన్ని, రావణుడి యొక్క కొడుకుల గురించి అన్నీ ఆమె తెలుసుకుని ఆంజనేయ స్వామితో చెప్పిందట. నిజంగా అది చదివితే నాకు అనిపించింది, అంటే స్త్రీమూర్తులు బేలతనాన్ని, ధీరత్వాన్ని కలిగి ఉండాలి అని దీని ద్వారా తెలిసింది. జై శ్రీరామ్. మీరందరూ కూడా అలా బాధ ఉన్న ధీరత్వాన్ని పోగొట్టుకోకుండా బేలతనంతో కృంగిపోకుండా ఉండండి. జై శ్రీరామ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.